హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను రాంగ్ సెంటెన్స్, కరెక్ట్ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇంగ్లీష్లో కామన్గా చేసే మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రాంగ్ సెంటెన్స్ ఇస్తాను, కరెక్ట్ సెంటెన్స్ ఏంటో గెస్ చేయండి. తర్వాత తెలుగు అర్థం ఏంటో చెప్తాను. తర్వాత ఈ సెంటెన్స్ ఎందుకు రాంగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ప్రతి సెంటెన్స్కి ఎండ్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ విధంగా చెప్పడము మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. హీ గో టు స్కూల్ ఎవ్రీ డే. హీ గో టు స్కూల్ ఎవ్రీ డే. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. గో కాస్త గోస్ అయింది. ఎందుకు రాంగ్ అనేది ఇప్పుడు చూద్దాము. అతను ప్రతిరోజు పాఠశాలకు వెళ్తాడు. హీ, షీ, ఇట్ వీటితో ప్రెజెంట్ సింపుల్ టెన్స్‌లో మెయిన్ వర్బ్‌కి సాధారణంగా ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తాము. ఇక్కడ వర్బ్ ఏముంది? గో ఉంది. మెయిన్ వర్బ్ గో ఉంది కాబట్టి గో కాస్త గోస్ అవుతుంది. అప్పుడే కరెక్ట్ సెంటెన్స్. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. అతను ప్రతిరోజు పాఠశాలకు వెళ్తాడు. నెక్స్ట్, ఐ యామ్ గో టు మార్కెట్. ఐ యామ్ గో టు మార్కెట్. ఐ యామ్ గోయింగ్ టు ద మార్కెట్. ఐ యామ్ గోయింగ్ టు ద మార్కెట్. నేను మార్కెట్‌కి వెళ్తున్నాను. నేను మార్కెట్‌కి వెళ్తున్నాను. యామ్, ఈజ్, ఆర్ ఈ విధంగా వచ్చినప్పుడు యాక్షన్ జరుగుతుంది గదా! అంటే గోయింగ్ వెళ్తున్నాను అనే యాక్షన్ జరుగుతుంది కాబట్టి వర్బ్ ప్లస్ ఐఎన్‌జీ గోయింగ్ ఉపయోగిస్తాము. సో, యామ్ ప్లస్ గోయింగ్ అనేది కరెక్ట్. లేదా ఐ యామ్ గోయింగ్, ఐ యామ్ ఈటింగ్, ఐ యామ్ రీడింగ్, ఐ యామ్ జంపింగ్ ఈ విధంగా యామ్ వచ్చినప్పుడు యాక్షన్ జరుగుతుంది కాబట్టి వర్బ్ ప్లస్ ఐఎన్‌జీ వి4 ఫార్మ్ ఉపయోగించాలి. నెక్స్ట్, షీ డోంట్ లైక్ కాఫీ. షీ డోంట్ లైక్ కాఫీ. చూడడానికి ఈ సెంటెన్స్ కరెక్ట్‌గానే ఉంది గదా! కానీ ఇది రాంగ్. ఎందుకు? షీ డజంట్ లైక్ కాఫీ. షీ డోంట్ అనకూడదు. షీ డజంట్ అనాలి. ఆమెకు కాఫీ ఇష్టం లేదు. హీ, షీ, ఇట్‌తో ప్రెజెంట్ సింపులే. అందులో నెగెటివ్‌ది. నెగెటివ్ వచ్చినప్పుడు డజంట్ ఉపయోగిస్తాము. డజంట్ తర్వాత మెయిన్ వర్బ్ వి1 ఫార్మ్‌లో ఉంటుంది. ఇక్కడ డోంట్ ఉపయోగించాము కాబట్టి రాంగ్. డజంట్ ప్లస్ వర్బ్ అనేది వి1 ఫార్మ్‌లో ఉంది. అందుకనే షీ డజంట్ లైక్ కాఫీ. ఆమెకు కాఫీ ఇష్టం లేదు. ఐ డిడెంట్ వెంట్ దేర్. ఐ డిడెంట్ వెంట్ దేర్. ఐ డిడెంట్ గో దేర్ అని చెప్పాలి. ఐ డిడెంట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళలేదు. నేను అక్కడికి వెళ్ళలేదు. డిడెంట్ ఇప్పటికే పాస్ట్ టెన్స్‌ని సూచిస్తుంది గదా! డిడ్ అంటేనే మనం పాస్ట్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. డూ అనేది ప్రెజెంట్ టెన్స్ అయితే డిడ్ అనేది పాస్ట్ టెన్స్. కాబట్టి మళ్ళీ వెంట్ అని పాస్ట్ టెన్స్ ఎందుకు ఉపయోగించాలి? అందుకని రాంగ్. ఐ డిడెంట్ గో దేర్. డిడెంట్ వచ్చిన తర్వాత అంటే డిడ్ ఉపయోగించిన తర్వాత వర్బ్ అనేది వి1 ఫార్మ్‌లో ఉపయోగించాలి. ఇక్కడ గో అనే వర్బ్‌ని మనం వి1 ఫార్మ్‌లో ఉపయోగించాము. అందుకనే ఈ సెంటెన్స్ కరెక్ట్. హి ఈజ్ నో ద ఆన్సర్. హి ఈజ్ నో ద ఆన్సర్. ఇది కూడా చూడడానికి కరెక్ట్ గానే ఉంది. కానీ రాంగ్. హి నోస్ ద ఆన్సర్. హి నోస్ ద ఆన్సర్. అతనికి సమాధానం తెలుసు. అతనికి సమాధానం తెలుసు. నో అనేది ఒక స్టేట్ వర్బ్. కాబట్టి ఈజ్ ప్లస్ నో ఉపయోగించకూడదు. హి నోస్ అనేది కరెక్ట్. హి నోస్ ద ఆన్సర్. ఈజ్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫార్మ్‌లో ఉండాలి? వచ్చే క్వెషన్స్‌లో నేర్చుకుంటారు. ఐ హావ్ 20 ఇయర్స్. ఐ హావ్ 20 ఇయర్స్ అనేది రాంగేనా? ఐ హావ్ 20 ఇయర్స్ అనేది రాంగ్. ఐ యామ్ 20 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పాలి. ఐ హావ్ 20 యాపిల్స్ అంటే కరెక్ట్ అవుతుంది. కానీ ఏజ్ విషయంలో అలా కాదు. నా వయస్సు 20 సంవత్సరాలు. ఏజ్ గురించి చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో హ్యావ్ ఉపయోగించము. ఐ యామ్ ప్లస్ ఏజ్ ప్లస్ ఇయర్స్. ఎన్ని ఇయర్స్ ఓల్డో చెప్తాము. ఐ యామ్ 20 ఇయర్స్ ఓల్డ్. ఐ యామ్ 30 ఇయర్స్ ఓల్డ్ ఈ విధంగా చెప్పాలి. షీ కెన్ సింగ్స్ వెల్. షీ కెన్ సింగ్స్ వెల్. ఇది మాత్రం ఖచ్చితంగా చూడడానికి కరెక్ట్ గానే ఉంది గదా! కానీ ఇది కూడా రాంగ్. ఎందుకు? షీ కెన్ సింగ్ వెల్. షీ కెన్ స్వింగ్ వెల్ ఇది కరెక్ట్. ఆమె బాగా పాడగలదు. ఆమె బాగా పాడగలదు. ఇది ఎందుకు రాంగ్? కెన్ ఒక మోడల్ వర్బ్. కెన్ వచ్చినప్పుడు వర్బ్ అనేది వి1 ఫార్మ్‌లో ఉపయోగించాలి. కెన్ వచ్చినప్పుడు వర్బ్ వి1 ఫార్మ్‌లో ఉందా? సింగ్ అనేది వి1 ఫార్మ్. సింగ్స్ కాదు కదా! అందుకనే కెన్ ప్లస్ సింగ్. కెన్ ప్లస్ సింగ్ కరెక్ట్. కెన్ అనే మోడల్ వర్బ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది వి1 ఫార్మ్‌లో కాకుండా వి5 ఫార్మ్‌లో ఉంది. అందుకని రాంగ్. కెన్ ప్లస్ వి1 కెన్ సింగ్. షీ కెన్ సింగ్ వెల్.
ఆమె బాగా పాడగలదు. ఈ విధంగా చెప్తే కరెక్ట్ అవుతుంది. ఐ యామ్ అగ్రీ విత్ యూ. ఐ యామ్ అగ్రీ విత్ యూ. ఐ అగ్రీ విత్ యూ. ఐ అగ్రీ విత్ యూ. నేను మీతో ఏకీభవిస్తున్నాను. నేను మీతో ఏకీభవిస్తున్నాను. అగ్రీ ఇప్పటికి ఒక వర్బ్. కాబట్టి దాని ముందు యామ్ ఉపయోగించకూడదు. యామ్ ఎప్పుడు ఉపయోగించాలి? ఐ యామ్ ప్లస్ వి4 ఫార్మ్. ఐ యామ్ గోయింగ్ అన్నప్పుడు ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ ఐ అగ్రీ విత్ యూ. నేను మీతో ఏకీభవిస్తున్నాను. నెక్స్ట్. హి డిడెంట్ కేమ్ యెస్టర్‌డే. హి డిడెంట్ కేమ్ యెస్టర్‌డే. ఇది కూడా రాంగ్. ఎందుకు? హి డిడెంట్ కమ్ యెస్టర్‌డే. హి డిడెంట్ కమ్ యెస్టర్‌డే. దీని గురించి మనం ఆల్రెడీ ఇదే వీడియోలో డిస్కస్ చేశాము. అతను నిన్న రాలేదు. అతను నిన్న రాలేదు. డిడెంట్ వచ్చినప్పుడు డిడెంట్ ప్లస్ వి1 రూల్ ఉపయోగించాలని చెప్పేసి ఇందాక చెప్పుకున్నాం కదా! కేమ్ వి2 ఫార్మ్ కాబట్టి తప్పు. కమ్ అనేది వి1 ఫార్మ్. హి డిడెంట్ కేమ్ యెస్టర్‌డే. డిడ్ అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్స్‌లో ఉపయోగించాము. మళ్ళీ కేమ్ ఎందుకు? అందుకని రాంగ్. డిడ్ వచ్చినప్పుడు కమ్ ఉపయోగించాలి. వి1 ఫార్మ్. హి డిడెంట్ కమ్ యెస్టర్‌డే. ఐ యామ్ హావింగ్ ఏ కార్. ఐ యామ్ హావింగ్ ఏ కార్. ఇది కూడా కరెక్టే కదా! నో రాంగ్. ఐ హావ్ ఏ కార్. ఐ హావ్ 20 ఇయర్స్ అన్నాం కదా! ఏజ్ విషయంలో రాంగ్. ఐ హావ్ 10 ఆపిల్స్. ఆ విధంగా చెప్తే కరెక్ట్ అవుతుంది. నా దగ్గర ఒక కారు ఉంది. నా దగ్గర ఒక కారు ఉంది. పొజిషన్ లేదా ఓనర్‌షిప్ చెప్పేటప్పుడు సాధారణంగా హావ్ లేదా హాజ్‌ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. అందుకని ఐ హావ్ ఏ కార్. ఐ హావ్ ఏ కార్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. హావ్ లేదా హాజ్‌ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. హావ్‌ని ఐ, వి, యు, దే మరియు బహువచనము ప్లూరల్ నామవాచకాలతో వాడతాము. హాజ్‌ని హి, షీ, ఇట్ మరియు ఏకవచనం సింగులర్ నామవాచకాలతో వాడాలి. ఉదాహరణలు షీ హ్యాజ్ ఎ న్యూ ఫోన్. షీ వచ్చింది హ్యాజ్ ఉపయోగించాము. షీ హ్యాజ్ ఎ న్యూ ఫోన్. ఆమె దగ్గర కొత్త ఫోన్ ఉంది. దే హ్యావ్ ఏ బిగ్ హౌస్. వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది. హీ హ్యాజ్ ఏ రెడ్ పెన్. మళ్ళీ హీ వచ్చింది కాబట్టి హ్యాజ్ ఉపయోగించాము. అతని దగ్గర ఎర్రటి పెన్ ఉంది. అండ్ ఈ వీడియోలో చెప్పబడిన పద్ధతి కరెక్ట్ సెంటెన్స్ అండ్ రాంగ్ సెంటెన్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు హైప్ చేయండి. హైప్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసము క్విజ్ గానీ, కరెక్ట్ సెంటెన్స్, రాంగ్ సెంటెన్స్ గానీ, గ్రామర్ గానీ, సెంటెన్సెస్ ప్రాక్టీస్ గానీ ఈ విధంగా డిఫరెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై నొక్కండి. థాంక్స్ ఫర్ వాచింగ్.